హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేప్పటికి సండే 26. మనకి సండే రోజు అయితే ఆర్ట్స్ నార్మల్గా ఎక్కువ అదే రోజు మనకి 26 రిపబ్లిక్ డే కూడా వచ్చింది. రిపబ్లిక్ డే వచ్చేప్పటికి మనకి జొమాటోలో ఏ రకంగా ఆఫర్స్ ఉన్నాయి, ఇన్సెంటివ్ ఏ రకంగా వస్తుంది, ఎన్ని ఆర్డర్ అయితే క్లియర్ చేస్తే వస్తుంది, మనము ఒక రోజుకి ఎన్ని ఆర్డర్లు అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎన్ని షిఫ్ట్లు అయితే మనము ఆఫ్లైన్లోకి వెళ్ళచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఫ్రెండ్స్, జొమాటోలో ఈ రోజు వచ్చేప్పటికి 26 వచ్చేప్పటికి మనకి ఏ రకంగా ఆఫర్ ఉన్నాయంటే ఫ్రెండ్స్, ఫుల్ డే వచ్చేటప్పటికి నార్మల్గా రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ అంటే ఫుల్ డే నార్మల్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి వచ్చేప్పటికి ఆఫర్స్ వచ్చేటప్పటికి 400 నుంచి 700 వరకు అయితే ఉన్నాయి. ఇది ఏ రకంగా అయితే మనం ఎన్ని గిగ్స్ అయితే కంప్లీట్ చేస్తామో, ఎంత ఏ రకంగా అమౌంట్ అయితే వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, చూడండి బాగా వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి. నేను వరకు అయితే ఫుల్ డీటెయిల్స్ మనకి ఇన్సెంటివ్ ఏ రకంగా వస్తుంది, ఆర్ట్స్ ఏ రకంగా క్లియర్ చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే వీడియోనే స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకు ముందుగా వచ్చేటప్పటికి 400 నుంచి 700 వరకు అయితే ఇన్సెంట్ ఉంది, అంటే ఫుల్ డే చేసే వాళ్ళకి. దీంట్లో వచ్చేటప్పటికి కండిషన్స్ వచ్చేటప్పటికి ఏమున్నాయని చెప్పి చూసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనకు దీని 400 నుంచి 700 అమౌంట్కి వచ్చేటప్పటికి మనము 10 గంటలు అంటే గిగ్స్ అంటే గిగ్స్ అంటే స్విగ్గీలో వచ్చేప్పటికి స్లాట్స్ అని ఇస్తాడు, మనకి జొమాటోలో వచ్చేప్పటికి గిగ్స్ అని ఇస్తాడు. దీంట్లో వచ్చేప్పటికి మనం 10 గిగ్స్లో ఏమన్నా కానీ 20 అవర్స్ క్లియర్ చేసామంటే 400 ఇన్సెంటివ్ అయితే ఇస్తాడు. అంటే 20 అవర్స్ అంటే 1000 రూపీస్ మనకి ఎర్నింగ్ అమౌంట్ అయింది, దానికి ప్లస్ 400 అంటే 1400 అమౌంట్ అవుతుంది. ఒకవేళ మనము 12 గంటల్లో 24 ఆర్డర్లు క్లియర్ చేసామంటే 400 అంటే 500 అయితే ఇస్తాడు అమౌంట్. అంటే 400 నుంచి 500 అంటే 4 ఆర్డర్లో మనకి 100 రూపీస్ అయితే డిఫరెంట్ అయితే కనపడుతుంది. అదే మనము 14 గంటల్లో 27 ఆర్డర్లు ఏమైనా క్లియర్ చేసామంటే 700 రూపాయలు అయితే ఇన్సెంటివ్ అయితే మనకి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, దీని కండిషన్స్ వచ్చేటప్పటికి ఆఫర్ కండిషన్ చూసుకోండి. ఇక్కడ మీరు కంపల్సరీ లాగిన్ అంటే 12 PM చేసేటప్పుడు ఎవరైనా చేయండి 12 PM 7 to 10 PM కంపల్సరీ లాగిన్లో అయితే ఉండాలి. దీంట్లో వచ్చేప్పటికి కండిషన్స్ రెండు దాంట్లోన మనకి ఎంత టైం అయితే లాగిన్లో ఉండొచ్చు అంటే 12 to 3 PM అంటే 3 గంటల షిఫ్ట్లో 2 గంటల 30 నిమిషాలు కంపల్సరీ లాగిన్లో ఉండాలి. ఇంకా 30 నిమిషాలు నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చేప్పటికి 7 to 10 PMలో కూడా అంతే 2 hours 30 minutes అయితే లాగిన్లో ఉండాలి కంపల్సరీ. నువ్వు హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ తీసుకోవచ్చు. అంటే లంచ్ వెళ్తే కానీ టీ కాఫీ తాగేదానికి కానీ పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నా కానీ దానికోసం అయితే మనకి ఒక్కో షిఫ్ట్లో వచ్చేటప్పటికి హాఫ్ అన్ అవర్ అయితే మనకి టైం అయితే ఇస్తున్నాడు. దీంట్లో వచ్చేటప్పటికి ఒక్క రోజుకి మనం ఒక్క ఆర్డర్ మాత్రమే క్యాన్సిల్ చేసుకోగలము. ఏ షిఫ్ట్లో అయినా కూడా మనము మనకి లేట్ నైట్ చేసేవాళ్ళు కానీ 1 మంత్ టైమే చేసేవాళ్ళు కానీ పార్ట్ టైం చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి మాత్రం ఒక్క రోజుకి ఒక్క ఆర్డర్ మాత్రమే క్యాన్సిల్ చేసుకోగలము. ఇంకొకటి, మనకు ఏదైనా ఆర్డర్ వచ్చింది, ఒక్కోసారి ట్రాఫిక్ వల్ల దానివల్ల దీనివల్ల అనేసి లేట్ అవుతుంది, 10 minutes లోపల అయితే మనము ఒకవేళ ఆర్డర్ టైం అయిపోయింది, డెలివరీ టైం అయిపోయింది, ఒక 10 నిమిషాలు లేట్ అయినా కూడా దానికి అనేది ఉండదు, నార్మల్ ఇన్సెంటివ్ అనేది వస్తుంది. 10 నిమిషాల పైన 15 నిమిషాలు ఈ రకంగా అయిందంటే మాత్రం ఇన్సెంటివ్ అయితే రాదు. మళ్ళీ ఏదైనా గిగ్స్ ఇన్కంప్లీట్, ఇప్పుడు మనకు వచ్చేప్పటికి 12 నుంచి 3 PM 2 hours 30 minutes అయితే కంపల్సరీ ఉండాలి. మనం ఒకవేళ 2 hours ఉన్నామంటే మాత్రం ఇన్సెంటివ్ అయితే మనకి రాదు. మళ్ళీ సెల్ఫీ, మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఒక లొకేషన్కి వెళ్తాం, లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఒక ఆర్డర్ పికప్ చేసుకున్నట్టు ముందు మనకి అయితే సెల్ఫీ అయితే అడుగుతుంది. ఒక్క సెల్ఫీ మనం మిస్ చేసినా కూడా మనకి ఇన్సెంటివ్ అయితే రాదు. మళ్ళీ ఇంకొక రకంగా ఆఫర్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీంట్లోనే ఇంకో ఆఫర్ వచ్చేటప్పటికి ఏమంటే మనకి ఈ రకంగా ఉంది కదా. సెకండ్ ఆఫర్ వచ్చేటప్పటికి రిపబ్లిక్ లేట్ నైట్ చేసే వాళ్ళకి ఏ రకంగా ఇన్సెంటివ్ ఉందప్ప అంటే, లేట్ నైట్ వచ్చేవాళ్ళంటే ఈవినింగ్ టైం పార్ట్ టైం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే 7 PM నుంచి 10 PM షిఫ్ట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో వచ్చేప్పటికి 2 hours 30 minutes సేమ్, దాంట్లో కూడా 2 hours 30 minutes అయితే మనము లాగిన్లో కంపల్సరీగా అయితే ఉండాలి. దీంట్లో వచ్చేప్పటికి 5 gigs అంటే 5 hourల్లో 10 ఆర్డర్ క్లియర్ చేసినామంటే 285 అయితే ఇస్తాడు. మళ్ళీ వచ్చేటప్పటికి 7 hours 14 ఆర్డర్స్ అంటే 7 గంటల్లో 14 ఆర్డర్లు ఏమైనా క్లియర్ చేసామంటే 401 రూపాయి అయితే మనకు ఇన్సెంటివ్ అయితే ఇస్తాడు. లంచ్ అండ్ స్నాక్ ఓన్లీ మధ్యాహ్నం పూట చేస్తుంటారు కదా, మధ్యాహ్నం పూట చేసేవాళ్ళకి అంటే నైట్ షిఫ్ట్ ఎక్కడన్నా వర్క్ చేస్తుంటే పార్ట్ టైం చేస్తుంటారు కదా, వాళ్ళకి వచ్చేప్పటికి నైట్ షిఫ్ట్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వేరే సైడ్ వర్క్ చేసుకొని డేలో ఏమైనా జొమాటో చేస్తున్నామంటే వచ్చి మార్నింగ్ వచ్చి కొద్దిసేపు పడుకొని మళ్ళీ 12 గంటల నుంచి ఒక 4-5 గంటల వరకు డ్యూటీ చేసుకున్న వాళ్ళకి ఈ షిఫ్ట్ అయితే యూజ్ అవుతుంది. అంటే 12 to 3 PM 2 hours 30 minutes అయితే లాగిన్లో నువ్వు 2 hours 30 minutesలో 9 hours క్లియర్ చేసామంటే 305 వస్తుంది. 5 hours మాత్రమే క్లియర్ చేసామంటే 200 ఇన్సెంటివ్ అవుతుంది. ఇది ఇన్సెంటివ్. మనము ఆర్డర్ క్లియర్ చేస్తాము, ఎర్నింగ్స్ అనేది సపరేట్ వస్తుంది. ఆ ఎర్నింగ్స్కి ప్లస్
యాడ్ చేసి ఈ అమౌంట్ అయితే ఇస్తాడు. ఇప్పుడు 5 అవర్స్ ఇప్పుడు పార్ట్ టైం చేశారు 12 నుంచి 3 PM ఓన్లీ 3 అవర్స్ చేసే వాళ్ళకి వచ్చేప్పటికి 2 గంటల లోపల 5 ఆర్డర్లు ఏమైనా క్లియర్ చేశారంటే నార్మల్గా ఎర్నింగ్స్ అమౌంట్ వచ్చేప్పటికి ఒక 200 అయింటుంది మనకి. 200కి 200 కలిపి 400 అయితే ఇస్తాడు. డిన్నర్ ఓన్లీ నైట్ చేసే వాళ్ళకి ఓన్లీ మేము నైట్ మాత్రమే చేస్తాము. నేను డేలో వర్క్ వెళ్తాను. మార్నింగ్ 7 నుంచి నేను ఈవినింగ్ 4 వరకు అయితే నాకు డేలో జాబ్ అయితే ఉంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేటప్పుడు పార్ట్ టైం చేయాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి వచ్చేటప్పటికి 7 to 10 PM 2 hours 30 minutes అయితే లాగిన్లో ఉండాలి. వాళ్ళకి వచ్చేటప్పటికి 2 గంటల్లో 5 ఆర్డర్ క్లియర్ చేశారంటే 200 అయితే మాత్రం ఇన్సెంటివ్ వస్తుంది. మళ్ళీ వచ్చేటప్పటికి 3 గంటల లోపల ఏమన్నా ఆ 7 ఆర్డర్ క్లియర్ చేశామంటే 210 అయితే అమౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ రకంగా అయితే మనకి జొమాటోలో వచ్చేప్పటికి ఈరోజు 26 ఆఫర్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటాను. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ అయితే ఎవరైతే నా ఛానల్ అయితే చూస్తున్నారో నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఏరైనా ఒకసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంకొకటి సబ్స్క్రైబర్స్ అయితే మనకి పెరుగుతున్నారు. అంటే నార్మల్గా అయితే ఇప్పుడు 135, 138 మాత్రమే ఉన్నారు. చూస్తున్నారు కదా, చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఎక్కడైతే చూస్తున్నారో మీ లొకేషన్ ఒకసారి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడికైతే చేస్తున్నాను. బాయ్.